ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. నా పేరు శివకుమార్ స్వామి కాగిత. అయితే భాగ్యాధిపతి, దశమాధిపతి అంటే 9వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి 11వ స్థానంలో ఉంటే అది అఖండ రాజయోగం. ఒకవేళ 9వ స్థానాధిపతి, 10వ స్థానాధిపతి కలిసి 6వ ఇంట్లో ఉంటే అది విపరీత అఖండ రాజయోగం. కానీ ఈ 6, 8, 12 స్థానాల్లో గనక ఈ గ్రహాలు కలిగి ఉంటే అది కారాగార యోగము అని అంటారు. అంటే కొంతకాలమైనా కారాగారంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి బాగా సంపాదించి ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా ఆ కారాగార వాసం పొందాల్సిన పరిస్థితులు ఉంటాయి. కానీ అనంతమైన సంపదలు ఉంటాయి. అంచేత ఆ విధమైనటువంటి దోషం ఉన్నప్పుడు దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం చేసుకోవచ్చు అనుకుంటే దానికి హనుమాన్ చాలీసా బాగా పనిచేస్తుంది, లేదా సుందరాకాండ బాగా పనిచేస్తుంది, లేదా విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణలు బాగా కలిసి వస్తాయి. అట్లాంటి యోగం ఉన్నప్పుడు భాగ్యం అని అంటే ఇహలోక సుఖాల్లో పొందగలిగేటువంటిది 9వ స్థానం అనే చెప్తుంది శాస్త్రం. ఈ భూలోకంలో మనిషి జన్మించిన తర్వాత ఆ మనిషి ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి స్థానం కేవలం 9వ స్థానం. దాన్ని భాగ్యస్థానం అంటారు. దాన్నే పితృస్థానం అని కూడా అంటారు. ఈ పితృస్థానాధిపతి సూర్యుడు కానీ, పితృస్థాన కారకుడు సూర్యుడు కానీ, భాగ్యస్థాన కారకుడు గురుడు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే కూడా అది మహాయోగం, అఖండ రాజయోగం అని నిన్న కూడా చెప్పుకున్నాము. ఈ సూర్యుడు ఏ స్థానాధిపతి అయినా కూడా లగ్నాధిపతితో కానీ, ధనాధిపతితో కానీ, అంటే 2వ స్థానాధిపతితో కానీ, 5వ స్థానాధిపతితో కానీ, అట్లాగే 9వ స్థానాధిపతితో కానీ, 11వ స్థానాధిపతితో కానీ కలిస్తే అది గొప్ప రాజయోగం. 11వ స్థానంతో గనక సూర్యుడు కలిస్తే ఆ స్థానాధిపతితో కలిసిన ఆ స్థానంలో ఉన్న వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఉన్నతమైనటువంటి మేధావులు, శక్తి కలిగినటువంటి మహా జ్ఞానులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా భాగ్యస్థానం అనేది చాలా ప్రధానం. 9వ స్థానం భాగ్యస్థానం అంటారు. థ్యాంక్ యూ, నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.